ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం పూలదండ వేయలే. అక్కడ దేశవ్యాప్తంగా ఉండే బాబాసాహెబ్ అభిమానులు అక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. వీడియోలన్నీ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, ఫోటోలు వీడియోలు పొద్దున్న నుంచి. కనీసం వాళ్ళు నివాళులు అర్పించేందుకు అక్కడ పూలను ఏర్పాటు చేయలే. ఆ పరిసరాలను, ఆ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయలే. అసలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలే. ఇంత దుర్మార్గం ఏంది, ఇంత కండకవరం ఏంది, ఇంత అహంకారం ఏంది, ఇంత కళ్ళు నెత్తికెక్కినటువంటి ఈ టెంపర్తనం ఏందనేది వల్ల నిజంగా రాష్ట్ర ప్రజానీకమే కాదు, దేశంలో ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానులంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా, ప్రభుత్వం పెద్దగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నా. 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేసీఆర్ గారు పెట్టిండు కాబట్టి, గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం ఆ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి కేసీఆర్ గారి మీద ఉండే కోపం కొద్దీ మరి ఆ విగ్రహానికి నివాళులు అర్పించొద్దు అనుకున్నారా, అక్కడ ఏర్పాట్లు చేయొద్దు అనుకున్నారా, దానికి దండ వేయొద్దు అనుకున్నారా, ఏందో మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఒకవేళ అదే నిజమైతే మరి కేసీఆర్ కట్టింది కదా, గత ప్రభుత్వమే కట్టింది సచివాలయం, దాని పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం. అటువంటిప్పుడు నీకు ఆ సచివాలయానికి పోయే అర్హత లేదు, ఆ సచివాలయంలో కూర్చునే అర్హత కూడా నీకు లేదు. కేసీఆర్ గారి గుర్తులు చెరిపేస్తాను నువ్వు గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడినావు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది కేసీఆర్ గుర్తుగా ఉంది కాబట్టి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఇవాళ లక్షలాది ఎకరాల్లో పొలాలు ఎండబెట్టి రైతుల ప్రాణాలు తీసుకునేటట్టుగా రైతుల గోస, రైతుల ఇబ్బంది ఇవాళ రాష్ట్ర ప్రజానీకం అంతా చూసింది. దానికి నువ్వే ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది, కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి, మేమెందుకు దండేయాలి, అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండేయకుండా కేసీఆర్ గుర్తులను చెరిపేస్తా అని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పని చేసినవేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. నేను ఒక దళిత బిడ్డగానే కాదు, భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, వారికి ఘోరమైనటువంటి అవమానం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా దళిత అణగారిన వర్గాలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయమని చెప్పి మాట్లాడి బేషరతుగా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.